నమస్తే అండి. నాకు ఒక 2½ మంత్స్ బ్యాక్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. 8 రోజులు ఐసీయూలో ఉన్నాను. సూర్యాపేట లోకల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరిగింది. ఆఫ్టర్ ట్రీట్మెంట్ నాకు నడవటం కానీ, ఫోకస్, బ్యాలెన్స్ 2 తప్పిపోయాయి అన్నట్టు. నడవడం రావట్లేదు. మనిషి సపోర్ట్ ఉంటే తప్ప నడవలేకపోతున్నాను. డాక్టర్ని అడిగితే, నీకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన ఏరియాకి ఈ ఫోకస్కి ఏం సంబంధం లేదు, నువ్వు ఎందుకు నడవట్లేదు నాకు అర్థం కావట్లేదు, కావాలంటే మళ్ళీ ఎంఆర్ఐ తీద్దాం అన్నట్టుగా మాట్లాడారన్నట్టు. సో నాకు అది కరెక్ట్ అనిపించలేదు. ఓకే, నెక్స్ట్ ఏదైనా ట్రై చేద్దామంటే ఇలా మా సిస్టర్ ద్వారా ప్రాణ వెల్నెస్ సెంటర్ గురించి తెలిసింది, బాచుపల్లి, హైదరాబాద్లో. సో అక్కడికి వెళ్ళాను. అక్కడ హరి సార్ కలిశారు. వారు ఐడెంటిఫై చేశారు, ఇది బ్రెయిన్ స్ట్రోక్ ప్లస్ మీకు బాడీ ఫోకస్ అండ్ బ్యాలెన్స్ తప్పింది అనేసి వాళ్ళు నీడిల్ ఆకుపంచర్ ట్రీట్మెంట్ ప్లస్ ఈ మన ఫ్రీక్వెన్సీ ద్వారా మనకు ట్రీట్మెంట్ ఇచ్చారు. వెళ్ళిన 10-15 నిమిషాల్లోనే నేను అంటే మనిషి సపోర్ట్ లేకుండా నడవగలిగాను. ఆ తర్వాత 2-3 సెకండ్ల తర్వాతకి బ్యాలెన్స్ అండ్ ఫోకస్ వచ్చేసింది నాకు. థ్యాంక్ యూ ప్రాణ వెల్నెస్ సెంటర్. థ్యాంక్ యూ హరి సార్.